మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతికి సంతాపంగా నర్సంపేటలో బంద్ను పాటిస్తున్నారు. సుదర్శన్ రెడ్డి సేవలను గుర్తు చేసుకుంటూ వ్యాపార వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతికి సంతాపంగా నర్సంపేటలో బంద్ను పాటిస్తున్నారు. స్వచ్ఛంద బంద్కు పిలుపునిచ్చారు. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఇక్కడ స్వచ్ఛందంగా బంద్ను పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంకా అప్డేట్స్ ఏంటి వేణు? ప్రస్తుతం అయితే హన్మకొండ అమరవీరుల స్థూపం వద్దకు డెడ్ బాడీ చేరుకుంది. ఇక్కడ మాజీ ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు నివాళులర్పించారు. ఇదే గన్ పార్క్ వద్ద చాలా ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర పోషించాడు. వరంగల్ వేదికగా మహాగర్జన దాదాపు 20 లక్షల మందితో టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ పేరుతో ఉన్నప్పుడు ఉద్యమం జరిపి వరంగల్ ఉమ్మడి జిల్లాను పూర్తిగా ఉద్యమ వైపు నడిపించారు. సో అందుకే ప్రస్తుతం ఈ యొక్క ఉద్యమకారుల అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ప్రస్తుతం హంటర్ రోడ్ నుంచి నర్సంపేటకు బయలుదేరింది. మరో 40 నిమిషాల్లో నర్సంపేటకు చేరుకుంది. నర్సంపేట చౌరస్తా లోపల దాదాపు అర్ధగంట సేపు అభిమానుల కోసం ఆ కడసారి చూపు కోసం ఆయన పార్థివ దేహాన్ని ఉంచుతారు. అక్కడ నుంచి ముత్తోజిపేట, గిన్నిబావి నుంచి ఆయన స్వగ్రామం నల్లబెల్లి వరకు కూడా భారీ ర్యాలీతోని ఉద్యమకారులు, స్థానికులు, నర్సంపేట నియోజకవర్గ ప్రజలంతా కూడా దాదాపు 5,000 మందితో భారీ ర్యాలీ కోసం కూడా ఆయన కడసారి యాత్రలో, అంతిమ యాత్రలో బీఆర్ఎస్ నేతలే పాల్గొంటున్నారా? పార్టీలకు అతీతంగా నేతలందరూ వచ్చే అవకాశం? సో ఒక 5 నిమిషాల క్రితమే అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించడంలో అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కీలక నేతలందరూ వచ్చారు. సో తాను ఒక బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత కాకుండా పూర్తిగా ఉద్యమంలో అందరితో కలిసి పనిచేశాడు కాబట్టి సో తన కోసం అందరూ ఉద్యమకారులంతా కూడా కలిసి వచ్చారు. గతంలో ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఈ అమరవీరుల స్థూపం వద్ద మనం చూడొచ్చు. అటు బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ, సో అందరు నేతలు కూడా మనకి అమరవీరుల స్థూపం వద్ద కనిపిస్తున్నారు. సో వాళ్ళంతా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పెద్దతో అనుబంధం ఉంది చాలా మందికి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినప్పుడు ఆయన అన్ని పార్టీలను కలుపుకొని పోయాడు. ఒక టీఆర్ఎస్ పార్టీ కాదు, తనకి చాలా మంది బీజేపీలో, కాంగ్రెస్ లో కూడా అనుచరులు, తనతో పని సహచరులు ఉన్నారు. సో వాళ్ళంతా కలిసి కీలకంగా మహిళా నేతలు చాలా మంది అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. తన పార్థివోదయం వెళ్తున్న అంబులెన్స్ వెంటే వాళ్ళంతా కూడా అటు నర్సంపేటకు బాట పెట్టారు. సో ఏదేమైనా కూడా ఒక వరంగల్ ఉమ్మడి జిల్లా ఒక కీలక నేత, ఒక ఉద్యమకారుడు కోల్పోయిన దినంతో పూర్తిగా అందరూ ఉమ్మడి జిల్లా శ్రేణులంతా కూడా నర్సంపేట బాట పట్టిన పరిస్థితి. థ్యాంక్ యూ వేణు.